Benny song. రెడీయా మాతో పాడడానికి రెడీయా విజిల్ కూడా వేయడానికి రెడీయా ये section noisy है, ये section noisy. Come on. Before that, at the back, पीछे वाले लोग, come on, make some noise. Yeah, come on, that's more like it. Before that, let's welcome మన అనంత్ శ్రీరామ్ గారు. ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వీఆర్ రిక్వెస్టింగ్ యూ. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అర నిమిషం కూడా వృధా చేయను. ఎందుకంటే ఏ 6 అడుగుల అందగాన్ని చూస్తే అబ్బాయిలు కూడా అసూయ పడతారో, ఎవరితో 7 అడుగులు వేయడానికి కలలోనైనా అమ్మాయిలు ఆశపడుతుంటారో, ఆ మనగాడి మాటల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇద్దరు గురించి 3 మాటలు చెప్పి ముగిస్తా. ఈ సినిమాకి పాటలు రాసే ముందు 1200 పైచిలుకు పాటలు రాశాను. కానీ ఈ సినిమా కథ విన్నంటనే వినిన ఆ కథకి పొంగిపోయి దర్శకుడికి లొంగిపోయి ఆ దర్శకుడి ముందు వంగిపోయి మరీ రాసిన 5 పాటలు ఇవి. 2.5 సంవత్సరాలు చెమటని రక్తంతో కలిపి పెన్ను రీఫిల్లో సిరాగా మార్చి పడిన పాటలు ఇవి. దానికి స్పందనగానే మీరిచ్చిన ఈ 150 మిలియన్లైనా 200 మిలియన్లైనా. మా దర్శకుడు పరశురామ్ గారు ఎప్పుడు ఒకే ఒక్క మాట చెప్తూ ఉండేవారు. అది ఎవరి గురించో కాదు, మీ అభిమాన హీరో మహేష్ బాబు గారి గురించి. ఆ మాట ఏంటంటే, సార్ ఈ కొత్త ప్రయోగం చెయ్యొచ్చా పాటలో అంటే, చెయ్యండి మన హీరో బంగారం ఒప్పుకుంటారన్నారు. నిజంగా ఆయన అన్న మాటకి మాకందరికీ చేసిన తమన్ గారికి కానీ, పాడిన గాయకులకు కానీ, రాసిన నాకు కానీ ఆ బంగారం ఈ సినిమా ద్వారా మాకు బంగారు భవిష్యత్తుని ఇచ్చాడు. ధన్యవాదాలు సార్. ఇక చెప్పవలసింది తమన్ గారి గురించి. తమన్ గారి సంగీతం సృష్టించే సంచలనాలు మీకు తెలుసు, పాటలు ఇస్తున్న ఫలితాలు మీకు తెలుసు. కానీ వ్యక్తిగా దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నాను, ఆయన చిన్నతనంలోనే 11 ఏళ్ల వయసులోనే ఇంటికి తండ్రి బాధ్యత చేపట్టడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడిని తన బిడ్డగా భావించి తనతో పాటే బిజినెస్ క్లాసుల్లో ఫ్లైట్లో నడిపించి తనతో పాటే స్టార్ హోటల్స్లో పడుకోబెట్టి పని చేయించుకునే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న మనస్తత్వం ఉన్న తమన్ గారు, ఆయనకి రాకుండా విజయాలు ఇంకెవరికి వస్తాయి? ఇలాంటి వారి మధ్య పని చేసినందుకు, నా పనిని ఆదరించినందుకు సంతోషిస్తూ మీ సమయం 1/2 నిమిషం కూడా వృధా చేయకుండా, కళావతి పాట ఎన్ని మిలియన్లు వ్యూస్ సాధించిందో దానికి 10 రెట్ల వసూళ్లు సర్కారు వారి పాట వసూలు చేస్తుందని మీ ముందు ఘంటాపథంగా చెప్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ.
Thank you very much. ఓకే, ఈ స్టేజ్ ఉపయోగించుకొని ఐ వాంట్ టు థ్యాంక్ ఆ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. బికాజ్ నా కెరీర్లో నాకు ఇప్పుడు ఒక మెమరబుల్ మూమెంట్ ఈ వేదిక మీద మమ్మ మహేష్ పాడే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అండ్ సార్, థ్యాంక్స్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఈ పాట ఒరిజినల్గా జోనితా గాంధీ గారు వచ్చారు. సో వారితో లెట్స్ ఆల్ వెల్కమ్ జోనితా